హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొమ్మిడాయల పులుసు అండి. చాలా బాగుంటుంది చూడండి. మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. బొమ్మిడాయలు శుభ్రంగా చేసుకున్నాం, చింతపండు నానబెట్టుకున్నాం, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేపేసుకున్నామండి. తర్వాత పచ్చిమిర్చి వేసాము. అదిగో చూడండి, చాలా బాగుంటుందండి బొమ్మిడాయలు. అసలు బొమ్మిడాయల పులుసు అంటే సూపర్ కదండి. దాని టేస్టే నెక్స్ట్ లెవెల్ అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని బాగా ఎగిరిగా వేపేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చూడండి 2 స్పూన్స్ సరిపోతుంది. మీకు స్పైసీ ఎక్కువ తింటే కనుక ఇంకా ఎక్స్ట్రా స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. చూడండి, చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జంతా మనం అందులో వేసేసుకున్నాము. చింతపండు పులుపు అంతాను చూడండి. మంచి టేస్ట్ అండి బొమ్మిడాయలు. మనకు రాజమండ్రిలో సూపర్ దొరుకుతాయి బొమ్మిడాయలు. వేసుకున్న తర్వాత బొమ్మిడాయల్ని వేసుకోవాలండి. ఆ పులుసులోని ఒక్కొక్కటిగా వేసుకున్నాము. అదిగో చూడండి. దీన్ని చింతకాయ కూడా పెట్టుకుంటారండి, బొమ్మిడాయలు చింతకాయ పులుసు. అదైతే ఇంక చెప్పక్కర్లేదు, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అయ్యో చూడండి, చాలా బాగుంటుంది చూడండి. తర్వాత నేను కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నానండి. ఇది అస్తమాటు గరిటెట్టి తిప్పకూడదండి. వన్స్ బొమ్మిడాయలు వేసాక విరిగిపోతాయి కదా, మనం ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి. చేత్తోనే క్లాత్ పెట్టుకొని దాన్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. కానీ అస్తమాటుకు అయితే గరిట అయితే పెట్టకూడదండి. చూడండి ఎలా ఉడుకుతుందో, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. బొమ్మిడాయలు ఇష్టపడనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూడండి ఎంత టేస్టీగా ఉందో. కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అది గోంగూర పచ్చిరొయ్యలు గుంచుకున్నాం. అది నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. అదిగో చూడండి ఎలా తిప్పుతున్నామో అలాగే తిప్పుకోవాలండి. అస్తమాటు గరిటె పెట్టొద్దు. బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.